క్యాన్సర్ అనేది మన ఒంట్లో ఎక్కడైనా రావచ్చు. చివరికి మన ముఖంపై కూడా క్యాన్సర్ జాడలు కనిపించవచ్చు. ముఖంపై కనిపించే ఒక చిన్న మచ్చ వెనుక క్యాన్సర్ భూతం దాగి ఉండొచ్చు. పుట్టుమచ్చ రంగు మారుతున్నా, మచ్చ పరిమాణం పెరుగుతున్నా అనుమానించాల్సిందే. ఎండలోని యూవీ లైట్ కిరణాలకు ఎక్కువగా గురవడం, నాణ్యత లేని ప్రమాదకరమైన కాస్మోటిక్స్ వాడకం మూలంగా మన దగ్గర కూడా ముఖంపై స్కిన్ క్యాన్సర్ కేసులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. అందమైన ముఖంపై క్యాన్సర్ ఛాయల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖం మన వ్యక్తిత్వానికి అందం. సొగసు చూడతరమా అని మురిసిపోయే ఆ ముఖమే ఒక నిశ్శబ్ద శత్రువుకు నివాసంగా మారితే? అవును, ప్రస్తుత రోజుల్లో ముఖంపై వచ్చే చర్మ క్యాన్సర్ శరవేగంగా పెరుగుతోంది. మితిమీరిన సూర్యరశ్మి, ఎండలోని హానికారకమైన అల్ట్రావైలెట్ కిరణాలు ముఖంపై చర్మానికి శాపంగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోన్న చర్మ క్యాన్సర్లలో దాదాపు 80% పైగా కేవలం ముఖం, మెడభాగాలపైనే దాడి చేస్తున్నాయి. నిత్యం ఎండ తగిలే ముక్కు, పెదాలు, చెవులు, కనురెప్పలపైనే దీని ప్రతాపం ఎక్కువగా ఉంటుంది. ఏళ్ల తరబడి ఎలాంటి రక్షణ లేకుండా ఎండలో తిరగడం వల్ల చర్మ కణాలు దెబ్బతింటున్నాయని, ఈ పరిణామం చివరకు క్యాన్సర్గా మారుతోందని చెబుతున్నారు డాక్టర్లు. మన బాడీలో చేంజెస్ వచ్చినట్టుగానే ఫేషియల్ స్కిన్లో ఈ సన్ డ్యామేజ్ వల్ల కొన్ని చేంజెస్ వస్తాయి అనమాట. ఎస్పెషల్లీ ఫెయిర్గా ఉండేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ మెలనిన్ అనే అందరికీ ఉంటుంది. అంటే కొంచెం నల్లగా ఉండేవాళ్ళు, డార్క్ ఉండే వాళ్ళలో మెలనిన్ అనే కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ మెలనిన్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. పాపం వాళ్ళు డార్క్ ఉన్నా కానీ బట్ వాళ్ళకి ఏంటంటే సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట. వెరాజ్ ఫెయిర్గా ఉండే వాళ్ళలో చూడటానికి ఫెయిర్గా ఉంటారు కానీ బట్ వాళ్ళకి స్కిన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ అధికంగా ఉంటుంది అనమాట. అందుకనే వెస్టర్న్ ఏరియాస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా అనుకుందాం, అక్కడ తెల్లగానే ఉంటారు వాళ్ళు, అక్కడ హీట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో దాంతో ఏంటంటే స్కిన్ క్యాన్సర్స్ అనేది బాగా ఎక్కువ చూస్తారు ఆస్ట్రేలియా వాటిల్లో కూడా. అండ్ సెకండ్ థింగ్, బాగా బీచ్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళలో ఇంకొంచెం ఎక్కువ, అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువగా వచ్చే ఏరియాలో ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయండి ఇలాంటివన్నీ. సో ఈ విధంగా సన్ డ్యామేజ్ ఆర్ యాక్నిక్ డ్యామేజ్ అంటాం. ఈ డ్యామేజ్ వల్ల కొంచెం వచ్చే ఏరియాస్ కాకుండా మన ఇండియాలో చూస్తే రిలేటివ్లీ తక్కువ అనమాట, రిలేటివ్లీ తక్కువ. సో వాటిలో స్కిన్ క్యాన్సర్స్ ఏంటని చూస్తే కామన్గా వచ్చేది ఏంటంటే బెనైన్ ట్యూమర్స్ ఎక్కువగా వస్తాయి. బెనైన్ ట్యూమర్స్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే రిలేటివ్లీ హార్మ్లెస్. ఎప్పుడు హార్మ్ఫుల్ క్యాన్సర్స్ కానీ వాటికి అయ్యే ఎలా వస్తాయి అంటే ఒక అంటే ఒక చిన్న గ్రోత్ లాగా వస్తుంది, ఒక నాడ్యూల్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ అవుటర్ క్యాంథల్ ఏరియాలో చాలా కామన్ అనమాట. ఆర్ట్ ఏరియాలో ఇంకా కామన్గా వచ్చేది ఏంటంటే బేసల్ సెల్ కార్సినోమా అంటాం. ఈ బేసల్ సెల్ కార్సినోమా బీసీసీ అంటారు చాలామంది. సో ఈ బీసీసీ ఏంటంటే అవుటర్ క్యాంథల్ ఏరియా అంటాం. అంటే ఈ ఏరియాలో చాలా కామన్ అనమాట. ఈ ఏరియాలో ఫస్ట్ ఒక చిన్న పుండులాగా లేదంటే గడ్డలాగా వస్తుంది అనమాట. ఇది నల్లగా ఉండొచ్చు, బ్రౌన్గా ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నల్లగా కంటే కొంచెం బ్రౌన్గానే ఎక్కువ ఉంటాయి అనమాట. ఈ బ్రౌన్ ఉన్నాక తర్వాత కొంచెం తెలిసి తెలియక ఏంటంటే కొంతమంది గోకేస్తూ ఉంటారు, ఊడిపోతుంది. ఊడిపోయి మళ్ళీ అలాగే రావచ్చు, లేదంటే ఒక చిన్న పుండు పడవచ్చు. ఇది కొంచెం నెమ్మదిగా పెరుగుతుంది. ఎంత స్లో అంటే అది అసలు మన క్యాన్సర్ అనుకో అనమాట. అలాగా ఇయర్స్ ఆర్ డికేట్స్ కూడా ఉన్న వాళ్ళు కూడా ఉంటారనమాట. ఇట్స్ ఏ రిలేటివ్లీ హార్మ్లెస్ అనమాట. అంటే హార్మ్లెస్ కాదు, ఉన్న వాటిలోకి లీస్ట్ హార్మ్ఫుల్ క్యాన్సర్ ఏదైనా ఉందంటే ప్రాబబ్లీ బీసీసీ అనుకోవచ్చు, బేసల్ సెల్ కార్సినోమా అనుకోవచ్చు. చర్మాన్ని మన శరీరానికి అతిపెద్ద రక్షణ కవచంగా చెప్పుకోవచ్చు. చర్మం పై పొరను ఎపిడెర్మిస్ అంటారు. ఇందులో బేసల్ కణాలు, స్క్వామస్ కణాలు, చర్మానికి రంగునిచ్చే మెలనోసైట్స్ ఉంటాయి. ఈ కణాలు అదుపు తప్పి విపరీతంగా పెరిగిపోవడాన్ని చర్మ క్యాన్సర్గా చెప్పుకోవచ్చు. ఈ క్యాన్సర్ ప్రధానంగా 3 రకాలుగా ఉంటుంది. మొదటిది బేసల్ సెల్ కార్సినోమా, ఇది చాలా నెమ్మదిగా వ్యాపిస్తుంది. రెండోది స్క్వామస్ సెల్ కార్సినోమా, ఇది కాస్త వేగంగా పెరుగుతుంది. మూడోది మెలనోమా, ఇది అత్యంత ప్రమాదకరమైన బ్లడ్ క్యాన్సర్ లాంటిది. కొన్ని లక్షణాలను గమనించడం ద్వారా చర్మ క్యాన్సర్ను సులువుగానే అనుమానించవచ్చు. ముఖంపై నెలల తరబడి పుండ్లు మానకుండా ఉండడం, నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఆ పుండ్ల నుంచి రక్తస్రావం జరగడం, ముఖంపై ఉన్న పాత పుట్టుమచ్చ హఠాత్తుగా రంగు, పరిమాణం, ఆకారం మారడం, ముక్కు లేదా పెదవులపై ముత్యం లాంటి నిగనిగలాడే కురుపు లేదా పొలుసులు ఊడే గరుకు మచ్చలు రావడం, ఇవన్నీ చర్మ క్యాన్సర్ తాలూకు అనుమానిత లక్షణాలే అంటారు నిపుణులు. మనం ఎవరికైనా చూస్తాం ఫేస్లో పైన స్పాట్స్ లాగా అంటే బ్లాక్ మోల్స్ ఉంటాయి. ఆ మోల్స్లో కొన్ని రకాల మోల్స్ ఏంటంటే కొంచెం ఎస్పెషల్లీ ఓవర్ ది ఇయర్స్ ఏంటంటే దే కెన్ గివ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఏ విధంగా ప్రాబ్లమ్స్ రావచ్చు? సపోజ్ ఇదే మోలు సన్నగా బాగుందనుకోండి, ఏం గ్రోత్ పెద్దగా పెరగట్లేదు, ఆర్ ఎక్కువగా నల్లగా అవ్వట్లేదు, లేదంటే చుట్టూతా ఒక సన్నటి హ్యాలో అంటాం దాన్ని, అంటే ఒక వైటిష్ రింగ్ లాగా ఫామ్ అవటం కానీ అలాంటిది ఏమి లేదు అనుకుంటే పర్వాలేదండి. లేదంటే నేను చెప్పిన సైన్స్ ఏదన్నా కానీ ఒక మోల్ లాంటిది ఏదైనా ఎక్కువ నల్లగా అవుతున్నా కానీ, ఆ చుట్టూతో ఏమన్నా చిన్న హ్యాలో లాగా వస్తున్నా కానీ,
లేదంటే ఆ మోల్ కొంచెం పైకి లెగుస్తున్నా కానీ, లేదంటే ఒక పుండులాగా పడినా కానీ, లేదంటే బ్లీడింగ్ ఎప్పుడన్నా అవుతున్నా కానీ, దట్ మీన్స్ దే ఆర్ ఇండికేషన్స్ దట్ మెలనోమా అంటే అదొక టైప్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. వచ్చిన ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని వీ హ్యావ్ టు కన్సల్ట్ ఏ స్కిన్ డాక్టర్ ఆర్ డెర్మటాలజిస్ట్ కానీ, ఒక ప్లాస్టిక్ సర్జన్ని కానీ కన్సల్ట్ చేస్తే చిన్న అవసరం అనుకుంటే ఒక బయాప్సీ తీస్తాం అనమాట. తీసి దాన్ని పంపిస్తాం. ఒక 1 వీక్ 10 డేస్లో మనకి రిపోర్ట్ వస్తుంది. విల్ నో ఇట్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది టైం వీటికి బెనైన్ ట్యూమర్స్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ పిగ్మెంట్స్, చిన్న చిన్న పిగ్మెంటేషన్స్ అక్కడక్కడ చుక్కల్లాగా ఉన్నాయనుకుంటే లేజర్స్, ఎబ్లేటివ్ లేజర్స్ వాడతారు. ఇంకా కొంతమంది ఏంటంటే పీల్స్ కూడా వాడుతూ ఉంటారు, లైట్ పీల్స్ అని. కానీ ఒకవేళ అవి పోకపోతే కనుక ప్రాబబ్లీ ఇట్ మే నీడ్ సమ్ రిమూవల్ అనమాట. సపోజ్ మళ్ళీ ఎక్కువగా వస్తున్నా, దట్ మీన్స్ దాని యొక్క డెప్త్ ఎక్కువగా ఉందని అప్పుడు కట్ చేసి తీయటం అనేది మంచిదన్నమాట. ఇంకా రెండో ఆప్షన్ ఇందాక చెప్పినట్టుగా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ కేటగిరీ క్యాన్సర్స్. ఈ క్యాన్సర్స్లో బీసీసీ వన్ ఆఫ్ ది మైల్డెస్ట్ అనమాట. ఈ బేసల్ సెల్ కార్సినోమాకి ట్రీట్మెంట్ ఏంటంటే కనుక చాలా సింపుల్ అండి. సపోజ్ స్మాల్గా ఉందనుకోండి, దాని చుట్టూతో దాన్ని కట్ చేసి, సపోజ్ ఇలా ఉంటే దాని చుట్టూతో కట్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, బాగా సెనైల్ పీపుల్ అనుకోండి, ఏజ్డ్ పీపుల్ అనుకోండి, మన ఎంత స్కిన్ ల్యాక్స్ ఉంటుందంటే వాళ్ళలో మనకి ఈజీగా ఎంత పెద్దదైనా కానీ ఈజీ క్లోజ్ చేసే బాగుంటుంది అనమాట. వెరాజ్ అంత ఏజ్డ్ కాని వాళ్ళల్లో ఏంటంటే, మిడిల్ ఏజ్డ్ వాళ్ళలో ఏమవుతుందంటే అలా క్లోజ్ చేయడానికి కష్టం అవుతుంది. అప్పుడు ఏదైనా ఫ్లాప్ అంటాం, ఈ పక్కన ఏరియా నుంచి ఏదైనా కట్ చేసి ఇటు పక్క నుంచి ఇలా రొటేట్ చేయడం కానీ, వెనక నుంచి ముందుకు తీసుకురావటం కానీ, ఆర్ ఇంకా అదర్ మెథడ్స్ ఉంటాయన్నమాట. దాని ద్వారా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చర్మ క్యాన్సర్ విషయంలో మన సమాజంలో ఒక పెద్ద అపోహ ప్రచారంలో ఉంది. తెల్లగా ఉన్న విదేశీయులకే ఈ జబ్బు వస్తుంది, మనలాంటి నల్లటి భారతీయుల చర్మంపై క్యాన్సర్ రాదని అనుకుంటారు. నిజానికి మన చర్మంలో ఉండే మెలనిన్ ఎండ నుంచి కొంతవరకు రక్షణ ఇస్తుంది, కానీ 100% గ్యారంటీ కాదు. భారతీయులలో వచ్చే మెలనోమా క్యాన్సర్ చాలా ఆలస్యంగా బయటపడడం వల్ల అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ముఖంపై పుండును సాధారణ అలర్జీ అనుకుని నిర్లక్ష్యం చేస్తే అది కళ్ళు, ముక్కు, దవడ ఎముకల్లోకి పాకి ముఖ రూపాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మెలనోమా రకమైతే రక్తం ద్వారా ఊపిరితిత్తులు, మెదడుకు పాకి ప్రాణాలు తీస్తుంది. చర్మంపై అనుమానిత మార్పులు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. డెర్మటోస్కోపీ, స్కిన్ బయాప్సీ పరీక్షల సాయంతో చర్మ క్యాన్సర్ను సులువుగానే పసిగట్టొచ్చు. మెలనోసైటిక్ కార్సినోమా ఆర్ మెలనోమా అంటారు. సో ఇట్స్ వన్ ఆఫ్ ది డెడ్లీ అండ్ వర్స్ట్ ఫార్మ్స్ అనమాట. ఇది చాలా స్ప్రెడ్ అయిపోయే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. అండ్ ఎంత స్ప్రెడ్ అంటే డెప్త్ కంటే కూడా హారిజాంటల్ స్ప్రెడ్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చిందనుకోండి, ఆ లింఫ్ నోడ్స్ ఇక్కడ ఎక్కడికో వెళ్ళిపోతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాలి వేలు దగ్గర వచ్చిందనుకోండి, ఈవెన్ గ్రాయిన్ దగ్గరికి కూడా వచ్చేస్తాయి అనమాట. అంత ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి స్ప్రెడ్స్. సో అవసరం అనుకుంటే ఇవన్నీ అసెస్ చేసుకుని దానికి అగ్రెసివ్ ట్రీట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ అనమాట. మెలనోమా అనేది ఇట్స్ వెరీ అగ్రెసివ్ కార్సినోమా అండ్ అగ్రెసివ్ ట్రీట్మెంట్ కూడా అవసరం అవుతుంది. సో అప్పుడు వి టేక్ ది హెల్ప్ ఆఫ్ ఆల్ అవర్ సర్జికల్ ఆంకాలజిస్ట్లు అంటారు, ఆర్ మెడికల్ ఆంకాలజిస్ట్లు అంటాం. వీ రిఫర్ టు దెమ్ ఆర్ వి టేక్ దేర్ హెల్ప్ అండ్ దెన్ దానికి తగ్గట్టుగా ఏదైనా మెడిసిన్స్, కీమోథెరపీ అని కానీ, లేదంటే రేడియేషన్ అని కానీ, వాళ్ళు బాగా చెప్తారు. దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దోస్ ఫీల్డ్స్, దే కెన్ డూ ఏ బెటర్ జాబ్ అనమాట. సో ఈ విధంగా వేరియస్ టైప్ ఆఫ్ స్కిన్ ట్యూమర్స్ని హార్మ్లెస్సా, హార్మ్ఫుల్ లైక్ క్యాన్సర్స్ అనేది డిసైడ్ చేసుకుని దెన్ చేస్తే కనుక తప్పకుండా వీ కెన్ గివ్ ఏ గుడ్ రిలీఫ్. చర్మ క్యాన్సర్ను ముందే గుర్తిస్తే 100కు 100% నయం చేయొచ్చు. చర్మ క్యాన్సర్ తొలి దశలోనే ఉన్నప్పుడు క్యాన్సర్ కణాలను ఫ్రీజ్ చేసే క్రయోథెరపీ, టాపికల్ కీమోథెరపీ క్రీములు, లేజర్ థెరపీలు ఉపయుక్తంగా ఉంటాయి. చర్మ క్యాన్సర్ బాగా ముదిరిపోయినప్పుడు ఆధునిక వైద్యంలో మోస్ మైక్రోగ్రాఫిక్ సర్జరీ అనే చక్కటి చికిత్స అందుబాటులో ఉంది. ముఖంపై సర్జరీ కాబట్టి చర్మం వికృతంగా కాకుండా కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే పొరలుగా తొలగించి ఆరోగ్యకరమైన చర్మాన్ని కాపాడే అత్యంత అధునాతన ప్లాస్టిక్ సర్జరీ విధానం ఇది. ఇక నివారణ విషయానికొస్తే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. తప్పనిసరి అయితే ప్రతిరోజు ముఖానికి కనీసం సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 30+ ఉండే సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, వెడల్పాటి టోపీ లేదా స్కార్ఫ్ వాడుకోవాలి. ముఖంపై కనిపించే చిన్న చిన్న మార్పుల్ని నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్ని సంప్రదించడం అన్ని విధాలా మేలు.